హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ ఏపీ కోచింగ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది నన్ను కింద కామెంట్స్లో డిగ్రీ వాళ్ళకి చెప్పండి అన్న అని చెప్పేసి అయితే అడుగుతున్నారు టాపిక్స్. సో దీని ప్రకారంగా నేను బీఏ, బీకామ్, బీజెడ్సీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ, అలాగే ఎవరైతే బీఎస్సీ బయోటెక్ కానీ, కెమికల్ కానీ అలా చేసి ఉంటారు కదా, అలాగే ఇంకా ఫార్మసీ, ఇంకా డిప్లొమో, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెక్ వాళ్ళందరికీ అయితే ఈ వీడియోలో మొత్తం ప్యాటర్న్ ప్లస్ వాళ్ళు చదువుకోవాల్సిన ఇంపార్టెంట్ కొన్ని టాపిక్స్ అయితే ఇవ్వబోతున్నాను. ఈ ఫార్మసీ ఇంకా డిప్లొమా వాళ్ళకి కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫార్మసీకి ఇంకా బయోటెక్ ఎవరైతే కెమికల్ ఇలా చేసినారో అంటే డ్రగ్స్ సైడ్ చేసి ఉంటారు కదా, ఇప్పుడు ఏదైతే ట్యాబ్లెట్స్ కానీ, ఇప్పుడు ఫార్మసీ సైడ్ వెళ్తే హాస్పిటల్ సైడ్ అలా వెళ్తారు కదా, సో వాళ్ళందరికీ కొంచెం ప్యాటర్న్ అనేది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ ఎవరైతే బీకామ్ వీళ్ళందరూ చేసి ఉంటారు కదా కంప్యూటర్స్ అని, సో కంప్యూటర్స్ వాళ్ళందరికీ ఖచ్చితంగా కోడింగ్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. సో బేసిక్స్ అయినా అడుగుతారు అనమాట. మీ సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ ఖచ్చితంగా ఉంటాయి, ప్లస్ కోడింగ్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది మీ అందరికీ. ఇంకా ఫార్మసీ వాళ్ళ విషయానికి వచ్చేస్తే వాళ్ళ సబ్జెక్ట్స్ గురించి రిలేటెడ్గా ఉంటాయి. అంటే కొన్ని డెఫినేషన్స్ కానీ, కొన్ని ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్ నేమ్స్ ఉంటాయి కదా, దాని ప్రకారంగా వాళ్ళకైతే అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ఇప్పుడు టెక్నికల్ రౌండ్ ఉండదు కాబట్టి, టెక్నికల్లో వాళ్ళ సబ్జెక్ట్స్ గురించి అయితే అడుగుతారు. ఇంకా టెక్నికల్లో వాళ్ళకి సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఇప్పుడు ఫార్ములాస్ ఉంటాయి కొన్ని వాళ్ళకి, అలాగే వాళ్ళకి ఫుడ్ డిపార్ట్మెంట్ గురించి అడగచ్చు, ఎందుకంటే కెమికల్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి. సో దాని ప్రకారంగా నేను ఈ వీడియోలో ఏవే టాపిక్స్ అయితే కవర్ చేయబోతున్నానో మొత్తం ఇక్కడైతే డిస్ప్లే చేస్తాను. మీరు ఎక్కడే కానీ మిస్ అవ్వకండి, ఫుల్ వీడియో చూడండి, కొంచెం లెంత్ ఎక్కువ ఉండొచ్చు. సో అలాగే మీరందరూ ఈ వీడియోకి హైప్ ఇవ్వండి, ఎందుకంటే చాలా మంది డిగ్రీ వాళ్ళకి ఎలాంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ అడుగుతున్నారో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో ఈ వీడియోలో నేను మొత్తం టాపిక్స్ అన్ని కవర్ చేస్తాను. కొత్త వాళ్ళు అయినా చూస్తానంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ మన ఛానల్లో కోడింగ్ గురించి, అలాగే టెక్నికల్ క్వశ్చన్స్, కమ్యూనికేషన్ టెస్ట్, యాప్టిట్యూడ్ గురించి మొత్తం అయితే ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా నేనైతే ఫుల్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్ ఉంటుంది. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కోడింగ్లో కానీ, అలాగే కమ్యూనికేషన్లో కానీ, టెక్నికల్లో కానీ, యాప్టిట్యూడ్లో కానీ ఆ వీడియోస్ అయితే చెక్ చేయండి. అలాగే ఆ వీడియోస్ కూడా హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఎక్కడే కానీ మిస్ అవ్వకుండా ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి అన్ని గ్రూప్స్కి కామన్గా ఇప్పుడు ఎవరైతే ఈ టెక్నికల్ ఉంటుంది కదా, ఇప్పుడు ఫార్మసీ వాళ్ళు కానీ, అలాగే కెమిస్ట్రీ, బయోటెక్ అలా ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇప్పుడు టెక్నికల్ రౌండ్లో కోడింగ్ అయితే ఏం అడగరు. ఎందుకంటే వాళ్ళకి కోడింగ్ సైడ్కి అసలు నాలెడ్జే ఉండదు కాబట్టి వాళ్ళదంతా అటు సైడే వెళ్తుంది, కెమికల్ సైడ్. సో వాళ్ళందరికీ జనరల్ ఇంగ్లీష్ అయితే అడగచ్చు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఈ క్వశ్చన్స్ అన్ని నేను వేరే వాళ్ళని కనుక్కొని మరి వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా నేను మీకు సిలబస్, ప్యాటర్న్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే మనము జనరల్ ఇంగ్లీష్లోకి వచ్చేస్తే టాపిక్స్ వచ్చేసి సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇంకా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇంకా స్పాటింగ్ ఎర్రర్స్, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్, అలాగే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ, లేకపోతే రీడింగ్ కాంప్రహెన్షన్స్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, ఇంకా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ గురించి కానీ అడగచ్చు ఈ ఫార్మసీ, ఇంకా బయోటెక్, కెమికల్ టెక్ వాళ్ళందరికీ. ఇంకా దీంట్లో కొన్ని క్వశ్చన్స్ చూసుకుంటే మనము ఇక్కడ క్వశ్చన్స్ అన్ని డిస్ప్లే చేస్తాను చూడండి. ఐడెంటిఫై ద ఎర్రర్, హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ వర్క్ అలా చెప్పేసి సెంటెన్స్లో ఎర్రర్స్ స్పాట్ చేయమని అయితే అడుగుతారు. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు జస్ట్ ఈ ప్యాటర్న్ అనమాట, వాళ్ళు చెప్పిన ఇలాంటి ఒక చిన్న ప్యాటర్న్ తీసుకొచ్చి నేను ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నాను. ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి, ఎందుకంటే రేపు ఎగ్జామ్కి బ్లైండ్గా వెళ్ళి ఏమొస్తాయో అని అర్థం కాకపోవడం కంటే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను, అవి చదువుకోండి. ఇంకా యాప్టిట్యూడ్ అనేది ఎవరికైనా కామన్ అండి. మీరు కెమిస్ట్రీ అయినా చేయండి, లేకపోతే ఫార్మసీ అయినా చేయండి, ప్రతి ఒక్కరికి యాప్టిట్యూడ్ అనేది కామన్ టాపిక్ అనమాట. ఫస్ట్ అదే 10 మార్క్స్కి అయితే ఉంటుంది. మనకైతే కొన్ని బేసిక్ టాపిక్స్ అయితే చెప్తాను చూడండి. నెంబర్ సిరీస్, ఇంకా సింప్లిఫికేషన్స్, పర్సంటేజ్, ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ గురించి, ఇంకా సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అవి, ఇంకా టైమ్ అండ్ వర్క్, స్పీడ్, డిస్టెన్స్, అలాగే టైం గురించి, లాజికల్ రీజనింగ్ ఉంటుంది, కోడింగ్, డీకోడింగ్ ఉంటాయి, ఇంకా బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి, ఇంకా డైరెక్షన్ టెస్ట్ ఉంటాయి కదా, నార్త్, ఈస్ట్, సౌత్ అలాగా. ఇవన్నీ మ్యాక్సిమమ్ చాలామంది ఆర్ఆర్బీకి కానీ, ఎవరైతే ఇప్పుడు గ్రూప్ సైడ్ కానీ అలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇవి యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అన్ని టాపిక్స్ తెలిసే ఉంటాయి చాలా వరకు. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇవి జస్ట్ ఒక సింపుల్ ప్యాటర్న్ లాగా అనమాట, మీకు ఈజీగా అర్థమయ్యేదానికి. నా దగ్గర
డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు అన్ని క్వశ్చన్ పేపర్స్ అయితే ఉన్నాయి. ఆ వీడియో కూడా నేను లాంగ్ వీడియో చేస్తాను. ఆ వీడియో కావాలంటే మీరందరూ కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని సబ్జెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అందరికీ చెప్తున్నాను ఇప్పుడు. అంటే BA BCom అని అంటారు కదా, అలా కంటిన్యూస్గా చెప్పుకుంటూ వస్తాను. మీరు ఎక్కడైనా మిస్ అవ్వకండి. ఫస్ట్ వచ్చేసి BA వాళ్ళకైతే వాళ్ళకి ఈ టెక్నికల్ రౌండ్ కానీ అంటే ఇప్పుడు యాప్టిట్యూడ్ సైకోమెట్రిక్ అయిపోయిన తర్వాత టెక్నికల్ కోడింగ్ ఉంటుంది కదా, ఆ కోడింగ్ దానిలో టెక్నికల్ దానిలో వాళ్ళకి హిస్టరీ గురించి కానీ, అంటే వాళ్ళ సబ్జెక్ట్స్ హిస్టరీ గురించి కానీ, సివిక్స్ గురించి కానీ, జియోగ్రాఫిక్ కానీ, అలాగే పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ దాని గురించి అయితే అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు BA చేశారు కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఏదైనా చేయండి, మీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఖచ్చితంగా అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంకా కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అయితే చెప్తున్నాను చూడండి. హూ రోడ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలా అనమాట. అంటే మీరు అక్కడ టైప్ చేయాలి. అంటే కొన్ని వాళ్ళు సర్టెన్గా తీసుకుంటారు. మీరు టైప్ చేసిన దాన్ని బట్టి అక్యురేసీగా అయితే వాళ్ళు మీకు స్కోర్ ఇస్తారు. 70%, 80% అని. కావాలంటే ఒక డిస్ప్లే చేస్తాను చూడండి, నేను టైప్ చేసినది నాకు ఎంత పర్సెంట్ వచ్చిందో ఇక్కడ ఉంటుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ జీడిపి అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతారు. నెక్స్ట్ ఫెడరలిజం అంటే ఏంటి, అంటే ఇవన్నీ మీ టాపిక్సే కదా, సో అందుకని చెప్పేసి అయితే అడుగుతారు. డిఫైన్ గ్లోబలైజేషన్ అనేది ఆ క్వశ్చన్లు. ఇంకా ఇవైతే BA వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా చెప్తాను లాస్ట్లో ఉన్న ఈ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారని చెప్పి. ఇంకా యాప్టిట్యూడ్ అనేది కామన్ అందరికీ. సో నెక్స్ట్ వచ్చేసి BHC అనమాట. BHC బయాలజీ కానీ, జువాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ అందరికీ కామన్గా ఇవి అయితే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కొన్ని. వాట్ ఈస్ ఫోటోసింథసిస్ అని అయితే అడుగుతున్నారు. ఫంక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ pH వాల్యూ అంటే ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. డిఫరెన్స్ బిట్వీన్ DNA అండ్ RNA ఇవన్నీ మీరు టైప్ చేయాల్సింది వస్తుంది. సో టైప్ అయినా చేయొచ్చు, లేకపోతే వాళ్ళు MCQs అయినా ఇస్తారు. ఇంకా మీ సబ్జెక్ట్ రిలేటెడ్ గురించి MCQs కూడా చాలా వరకు అయితే అడుగుతారు. ఇప్పుడు నేనైతే ఈ మైటోకాండ్రియా ఫోటోసింథసిస్ అని చెప్పేసి అయితే అడుగుతాను కదా. మీకు ఇంకా కొన్ని టర్మ్స్ ఉంటాయి, స్పెసిఫిక్ టర్మ్స్ ఉంటాయి కదా, మ్యాంగోని స్పెసిఫిక్ టర్మ్లో అని పిలుస్తారు కదా. సో అలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసి BSc బయోటెక్నాలజీ గురించి అయితే క్వశ్చన్స్ అయితే చెప్తున్నాను. వాట్ ఈస్ PCR అంటే ఏంటి, అలాగే ఎంజైమ్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ఎంజైమ్స్, అలాగే వాట్ ఈజ్ జెనిన్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జామ్ కండక్ట్ రాసిన వాళ్ళ గురించి కనుక్కొని మరి మీకు ఇక్కడైతే చెప్తున్నాను. వాట్ ఈజ్ వ్యాక్సినేషన్ అంటే ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి BSc కంప్యూటర్స్ అయినా, BCom కంప్యూటర్ సైన్స్ అయినా, కంప్యూటర్ అయినా అందరికీ టెక్నికల్ కానీ, కోడింగ్లో కానీ ఖచ్చితంగా C లాంగ్వేజ్ బేసిక్స్ అయితే అడుగుతారు. సో ఇక్కడ మీకు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అయితే చెప్తున్నాను చూడండి. బేసిక్స్ ఆఫ్ C అయితే కామన్గా అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ SQL బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు SQL క్వశ్చన్స్ కంపల్సరీగా అడుగుతున్నారని చెప్పి. నాకు డిసెంబర్ 2 నుంచి అలాగే 6 వరకు జరిగిన ఎగ్జామ్స్లలో చాలా వరకు నేను ఈ కోడింగ్లో కానీ, టెక్నికల్ కానీ వీడియోలో చేశాను కదా, ఆ వీడియోలో SQL క్వశ్చన్స్ అలాగే టెక్నికల్ ఏమేమి అడిగారని చెప్పేసి నీట్గా అయితే అక్కడ డిస్ప్లే చేశాను. ఆ క్వశ్చన్స్ అందరికీ వచ్చాయి. నిన్న కూడా వచ్చాయంట, కొంతమంది అయితే కామెంట్స్లో చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి నిన్న వచ్చిన క్వశ్చన్స్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, అవి చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ వాళ్ళైతే అడిగారని చెప్పేసి అయితే అడుగుతున్నారు. వాట్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇవైతే టైప్ చేయాలి మీరు. వాట్ ఈజ్ ప్రైమరీ మెమరీ అని చెప్పేసి అయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి SQL క్వరీ టు ఫైండ్ సెకండ్ హైయెస్ట్ శాలరీ. ఇదైతే కామన్ క్వశ్చన్ అండి. ఇప్పటికీ ఇది 4 సెషన్లో అయితే అడిగారు సెకండ్ హైయెస్ట్ శాలరీ గురించి. నాకు అడిగారు, నా ముందు చేసిన వాళ్ళకి అడిగారు, నిన్న కూడా కొంతమంది సెషన్లో అడిగారంట, మా ఊర్లో రాసిన వాళ్ళు చెప్పారు నాకు. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ వేరియబుల్ అంటే ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. వాట్ ఈజ్ ఎ కంపైలర్ బై ఇంటర్ప్రిటర్, అంటే కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. మీకు కొంచెం కోడింగ్ మీద నాలెడ్జ్ ఉంటే ఈ క్వశ్చన్స్ అన్ని ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి BCom జనరల్ లేదా BCom కంప్యూటర్స్ వాళ్ళు అయితే ఏ క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ అకౌంటింగ్ బేసిక్స్ అయితే అడుగుతారు. అంటే మీరు MCQs అయినా అడుగుతారు, లేదా వాళ్ళు అడిగినప్పుడు మీరైతే టైప్ చేయాల్సింది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి GST బేసిక్స్ అయితే అడుగుతారు. దాని తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ అయితే అడుగుతారు. సో ఇవి 4 టాపిక్స్ అనమాట. ఈ BCom జనరల్ వాళ్ళకి లేదా BCom కంప్యూటర్స్ వాళ్ళకి ఇవి అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కొన్ని కాన్సెప్ట్స్ అయితే క్వశ్చన్ బేస్ అంటే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటారు కదా, అవి అయితే చెప్తున్నాను, ఒకసారి నోట్ చేసుకోండి. వాట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతున్నారంట. వాట్ ఈస్ డెబిట్ అండ్ క్రెడిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. వాట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారంట.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ జిఎస్టీ. ఆల్రెడీ జిఎస్టీ అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి అని చెప్పేసి నేను ఇంతకుముందే క్వశ్చన్లో మెన్షన్ చేశాను కదా, జీడిపి అంటే అని చెప్పేసి. ఇక్కడ ఇది కూడా చెప్పారు, ఎక్స్పాండ్ ఎఫ్ఐఎఫ్ఓ అండ్ ఎల్ఐఎఫ్ఓ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనుకుంటా ఈ క్వశ్చన్. ఎక్స్పాండ్ చేయమని అయితే అడుగుతున్నారు, అంటే ఫుల్ ఫామ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ మనకి ఫార్మసీ అండ్ బీ ఫార్మసీ, ఈ కెమికల్ సంబంధించిన ఎవరైనా క్వశ్చన్స్ ఇవే అండి. బేసిక్ హ్యూమన్ అనాటమీ అని చెప్పేసి అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ డ్రగ్ క్లాసిఫికేషన్ గురించి అయితే అడుగుతున్నారు. డోసేజ్ ఫార్మ్స్, అలాగే ఫార్మలాజీకి బేసిక్స్, అంటే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ పలిగానా నాకు తెలియదు, బట్ వాళ్ళు అయితే ఇవే చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఆ కాన్సెప్ట్ బేస్ కొన్ని క్వశ్చన్స్ అయితే చెప్తున్నాను సింపుల్గా. వాట్ ఈజ్ అనాలజీస్ అంట, ఇక్కడ క్వశ్చన్ మెన్షన్ చేస్తున్నాను చూడండి. వాట్ ఈజ్ యాంటీబయోటిక్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. వాట్ ఈజ్ హాఫ్ లైన్ ఆఫ్ ఏ డ్రగ్ గురించి అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ట్యాబ్లెట్ కోటింగ్ అంటే ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు కామన్గా బేస్డ్ ఆన్ డిజిటల్ స్కిల్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎవరికైతే ఈ టెక్నికల్ అలాగే కోడింగ్ ఉండదో వాళ్ళందరికీ కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అయితే, వాట్ ఈజ్ ఈమెయిల్ అని అడగచ్చు, ఎంఎస్ ఎక్సెల్ యూజ్డ్ ఫర్ అని అడగచ్చు, వాట్ ఈజ్ బ్రౌజర్ అని అడగచ్చు. నెక్స్ట్ షార్ట్ కట్ కీ ఫర్ ద కాపీ బై పేస్ట్ అని అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాండ్ సిపియు, ర్యామ్, ఆర్ఓఎం ఇవన్నీ అయితే అడగచ్చు. ఇవన్నీ ఎవరికి అడగచ్చు అంటే ఎవరికైతే ఈ టెక్నికల్ ఉండవు కదా, అంటే ఇప్పుడు ఈ ఫార్మసీ వాళ్ళకి అలాగే కెమికల్ బయోటెక్ అలా ఉంటారు కదా, సో వాళ్ళందరికీ ఏమన్నా ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్. ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ అనమాట. ఆల్రెడీ నేను చెప్పాను మీకు ఆ కమ్యూనికేషన్ టెస్ట్ గురించి సపరేట్ వీడియో అయితే చేశాను మన ఛానల్లో. ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి. అలాగే టెక్నికల్ గురించి కూడా చేశాను. కామన్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ క్వశ్చన్స్ అయితే కొన్ని ఉన్నాయి, చెప్తాను చూడండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఈ క్వశ్చన్ నేను చాలాసార్లు మెన్షన్ చేశాను, చాలా మందికి ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్, ఈ క్వశ్చన్ కూడా నేను మెన్షన్ చేశాను, ఇవి కూడా అడుగుతున్నారంట. నెక్స్ట్ అసలు మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి, వై షుడ్ వీ సెలెక్ట్ యూ, మీరు అసలు ఈ పొజిషన్కి ఎలా ఫిట్ అవుతారు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అంటే మీకు ఉన్న కామన్ స్కిల్స్ చెప్పండి, అక్కడ వాళ్ళ పొజిషన్ మెన్షన్ చేయకపోతే మీకు ఉన్న మీ దగ్గర ఏమేమి స్కిల్స్ ఉన్నాయో అవన్నీ స్కిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ యువర్ గోల్స్ అని అయితే అడుగుతున్నారు. ఎక్స్ప్లెయిన్ యువర్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ యూ హ్యాండిల్ అని అడుగుతున్నారు. మీ ప్రాజెక్ట్లో కానీ మీరు ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసినప్పుడు ఆ సిచ్యువేషన్ గురించి అయితే చెప్పండి. ఈ వీడియోలో అయితే ఇంతే అండి, నేను చాలా వరకు టాపిక్స్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఈసీఈ అలాగే త్రిబుల్ ఈ వాళ్ళందరికీ కూడా సిమిలర్గా ఏవే క్వశ్చన్స్ వస్తాయి మీ సబ్జెక్ట్ రిలేటెడ్, ఆ ఎంబ్రాయిడరీ సిస్టమ్ అంటే ఏంటి, అలాగే సింక్రోనస్ అంటే ఏంటి అని చెప్పేసి అయితే సి బేసిక్స్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారంట. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇవన్నీ టాపిక్స్ అన్ని కవర్ చేసేసరికి లెంత్ ఎక్కువ అయితే అయిపోతుంది. సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూసారు అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా హై పాయింట్స్ అయితే ఇవ్వండి, చాలా మందికి యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్లో చాలా వరకు వీడియోస్ చేశాను దాని గురించి. నెక్స్ట్ వీడియోలో అయితే సిలబస్ అలాగే ప్యాటర్న్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తున్నాను. December 6 to 2 వచ్చిన క్వశ్చన్స్ కూడా చెప్పబోతున్నాను. సో ఎవరే కానీ మిస్ అవ్వకండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కోర్సు ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాడు, ఆ వీడియోస్ కూడా చేయబోతున్నాను. ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను, అది ఏ టైం అయినా కానీ. ఓకే, మరి ఉంటాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, బై.